గుండె బరువెక్కినటువంటి వీడియోతో లైవ్లోకి వచ్చిన జీవితంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తదేమో అని ఆశతోటి ఉన్నటువంటి ఎన్నో గుండెలకు ఈరోజు ఎదురు దెబ్బ తాకిందని అనుకోవచ్చు. అధికారంలోకి వస్తదేమో, ఒక్కసారాన గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామేమో అనుకున్నటువంటి తరుణంలా ఈరోజు మీరేంది, మీ సిద్ధాంతాలు ఏంది, మీ కార్యకర్తల మాటలు ఎవడు కావాలి, కార్యకర్తల కోసం పనిచేసేవాడు ఎవడు కావాలి, కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడు భారతీయ జనతా పార్టీకి వద్దు అన్నట్టుగా వ్యవహార శైలి నడుస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీలో. ఏం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీలో అంటే మొత్తానికి కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. టైగర్ రాజా సింగ్ రాజీనామా చేసిండు పార్టీకి ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితులలో ఉండే 2018లో మహామహనీయులు అనేటువంటి చెప్పుకొని జబ్బలు దరుచుకున్నటువంటి నేతలు ఓడిపోయారు. 2018లో ధూల్పేట్ అడ్డాగా గోషమహల్లో కాషాయ జెండా ఎగరేసినటువంటి వీరుడు రాజా సింగ్. అలాంటి వీరుడు ఈరోజు పార్టీకి రాజీనామా చేసిండు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నదో, ఆ యొక్క ఎంత ప్రెజర్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించరు ప్రజలారా. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలారా ఆలోచించురి. ఏం జరుగుతూ ఉన్నది ఈ పార్టీలో? మునగాన్ లేక, మొండోన్ లేక, మొగోన్ లేక, గో సంరక్షణ అయితేనేం, హిందూ దేవీ దేవతల మీద తిడితేనేం, ఇలాంటి చాలా ఈక్వేషన్స్ లా రాజాబాయి తాను ఒక్కడై హిందూ ధర్మం కోసం, గో సంరక్షణ సంఘం కోసం, గోమాత కోసం, హైందవ కార్యకర్తల కోసం గుండె నిలబెట్టి ఇచ్చినటువంటి వ్యక్తి రాజా సింగ్. ఈరోజు బాధతోటి గుండె కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వస్తలేవు. కార్యకర్తల బలం, కార్యకర్తల గుండె ధైర్యం, కార్యకర్తల గర్జన రాజా సింగ్ అనుకుండే. పార్టీ గతంలో సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందో కారణాలు చెప్పలే. కారణాలు ఏమంటే మహమ్మద్ ప్రవక్తపై ఇలాంటి అనుచిత వాక్యాలు చేసినందుకు మేము రాజీనామా చేపించిన, సస్పెండ్ చేసినామని చెప్పి మాట్లాడారు. 2018లో మొగోన్లాక ఒక్కడే పోయిండు అసెంబ్లీకి. 118 మందిని అడ్డుకున్నాడు మాటలతోటి, జవాబులు ఇచ్చిండు ప్రశ్నలకు అసెంబ్లీలో. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజా సింగ్ అంటే తెలియనటువంటి వ్యక్తి లేడు, పడి చావనటువంటి కార్యకర్త లేడు. ఎక్కడ పోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ? మేం బట్టలు చింపుకోవడం తప్ప ఈ నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఎందుకు రాజీనామా చేసిండో తెలుసా ప్రజలారా? ఓ కార్యకర్త, మనం కట్టేసిన కుక్కల్లానే వ్యవహరిస్తున్నాం ఇప్పుడు. రాజాబాయి రాజీనామా చేసిండు అంటే మనం కట్టేసిన కుక్కలమే. చాలా మంది కోపాలు రావచ్చు, కోపతాపాలు రావచ్చు. 2028లో మీరు అధిష్టానంలో జెండా ఎగరేస్తారు కాషాయ పార్టీది. ముఖాలు బాత్రూంలలో పోయి చూసుకోరు. ముఖాలు ఇన్నల్లో కాదు, బాత్రూంలో అద్దంలో చూసుకోరు రాజకీయ నాయకులు, బీజేపీలో ఉన్నారు. ఏం తప్పు చేసిండు? ఎందుకు అధికార రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్కే ఆయనకు సపోర్టర్లతోటి పోతే ఫోన్లు చేసి బెదిరించిరంట. ఏం రాజాసింగ్ అవ్వడం ఇష్టం లేదా? నామినేషన్లోనే ఉన్నది కదా అధిష్టానం. అప్పుడు ఒకరికే ఇస్తాము అని చెప్పినప్పుడు ఈ నామినేషన్ ఎందుకు అంటున్నా. అవును భయ్, ఇగో కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటారు, ఇగో టీపీసీసీ ఈయననే రేవంత్ రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డిని చేసిరు, నేను ఉన్నన్ని రోజులు నేనే పార్టీ అధ్యక్షుని అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. కేసీఆరే ఉన్నాడు. ఈ యొక్క నామినేషన్ల డ్రామా ఎందుకు మరి? నామినేషన్ ఎన్నిక వచ్చినటువంటి నేతను ఎనికి గుంజుడు ఎందుకు మరి? ఎదగటోని పబ్లిక్ ఇష్యూల మీద కొట్లాడేటోని కాలువట్టి గుంజుడు ఎందుకు మరి? రాజా సింగ్ లాంటి పోరాటం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉన్న నాయకులు ఎవరైనా చేసిరా? గుండెల మీద చేతేసుకొని చెప్పురి. ఆడెవడో ఫకీర్ గాడు, ఫాల్తుగాడు, మునవర్ ఫరూక్ ఎవడో వస్తే శిల్పారామంకి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఇండ్లలో అంటే పండబెట్టి తొక్కాలే మునవర్ గాని అని చెప్పి రోడ్డెక్కినటువంటి నాయకుడు రాజా సింగ్. నా హిందూ దేవి దేవతల మీద అనుచితమైన స్టాండప్ కామెడీ చేస్తాడు అని చెప్పేసి, రామసీతను గురించి అడ్డగోలుగా మాట్లాడతాడని చెప్పేసి పిలిపించినటువంటి నేత, పిలుపునిచ్చినటువంటి హీరో రాజా సింగ్. ఆ రోజు ఏడవండిరా మీరు? రాజకీయం చేసుట్లా ఏమన్నా భారతీయ జనతా పార్టీ సంత అయిపోయినా అందరికి? ఎంతమంది పార్టీలకి వెళ్ళిపోయారు? రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీలకి వెళ్ళిపోయాడు? వివేక్ వెంకటస్వామి ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీలోకి వెళ్ళి?
ఏపీ జితేందర్ రెడ్డి తోపు తిరుము ట్రిపుల్ షూటర్ అని చెప్పినటువంటి మీరంతా ఏపీ జితేందర్ రెడ్డి పోతుంటే ఎందుకు ఆపలేకపోయారు? విజయశాంతి గారిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి కండోలు కప్పించి ఈరోజు ఎందుకు పోయారు? పార్టీలోకి వెళ్ళి ఏనుగు రవీందర్ రెడ్డి వచ్చిండు, ఎందుకు పోయిండో తెలియదు. ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ బీజేపీలో? అడిగిన మీద దాడులు చేపిస్తారా? భారతీయ జనతా పార్టీ ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు సిగ్గు మనం తీసారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు ఆస్కార్ అవార్డులు నోబెల్ ప్రైజులు అని చెప్పి సిగ్గు తీసి చిత్రగుప్తు ఈ ఛానల్ మీద దాడి చేయించినందుకు ఎందుకు? ఏ కారణంతో భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు నోరెత్తి మాట్లాడలే? చిత్రగుప్తు మీద దాడి జరిగినప్పుడు ఏకైక ఛానల్ గలం విప్పి మాట్లాడింది, భారతీయ జనతా పార్టీని భుజాల మీద వేసుకొని మాట్లాడింది. కొత్తగా పుట్టుకొచ్చింది ఆ చిత్రగుప్తు, సంవత్సరం కింద పుట్టుకొచ్చిన ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్త, కరడు కట్టినటువంటి వ్యక్తి గిరీష్ దారమణి మీద దాడి చేసినప్పుడు నోరెత్తి మాట్లాడలే. ఒక నాయకునికి ఒక కార్యకర్తకు మధ్యలో జరిగినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇంకా మీరు ప్రజలకేం న్యాయం చేస్తారా? ఏం చేస్తారు న్యాయం? నామినేషన్ వేసే తప్పేమున్నది? రాజాసింగ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు కావద్దా? ఎమ్మడొచ్చిన వాళ్ళకు ఎందుకని బెదిరింపులు ఆయన చెప్తా ఉన్నాడు కదా క్లియర్గా. అసలు సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా సెకండరీ. ఎటువైపు పోతా ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఎక్కడ పోతున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా. అధికార దిశగా ఉన్నటువంటి మనం అంధకార పక్షంలోకి పోయినాం. మీరెవ్వరూ ఇబ్బంది పడతలేరు, మీరెవ్వరూ అంత సుఖంగానే ఉన్నారు. మీరంతా సుఖంగానే ఉన్నారా? కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చిన భారతీయ జనతా పార్టీ తల దింపుకొని పోవాలి, జెండా పట్టుకొని పోతే మానందించే మాటలు మాట్లాడుతున్నారు. మీకెవడరా ఓటేసేదని? ఆ అనుభవాలు మాకు తెలుసు, మీకేం తెలుసు? భారతీయ జెండా పార్టీ జెండా ఎగిరేయడానికి కొన్ని ఊర్లలో నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. మీరు ఇచ్చినటువంటి నేతలంతా మీరు తెచ్చుకొని వేరే పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి నాయకులంతా సుఖమైన వాళ్ళ. ఈరోజు గ్రామ స్థాయిలో కొట్లానికి రాజకీయ నాయకులు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఒక్కరు లేరు. సంకల్ప సభలని సంకల్ప కుదుకున్నాడు తప్ప ప్రజా కష్టాలను ఎవడా మాట్లాడేది? ఎందుకని రాజాసింగ్ గారు ఈరోజు రాజీనామా చేసారో చెప్పాలి. ఆయన క్లియర్గా చెప్పిండు, నేను నామినేషన్ ఎన్నిక వచ్చినా, నామినేషన్ ఎన్నిక వస్తే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నాకు సపోర్ట్గా సంతకాలు చేసిరో వాళ్ళని రానియకుండా చేసిరు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. ఏం పాపం చేసిండు? 2009లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా టీడీపీ తరఫున గెలిచినటువంటి రాజాసింగ్ గారు ఈ భావజాలం కానీ ఈ సిద్ధాంతాలు కానీ నాకేదో వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వ్యతిరేకంగా వచ్చేసినాయని చెప్పేసి 2014లో భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకొని కాషాయానికి ఒక మొగోడు వచ్చిండనే దిశగా, కాషాయమే తన ఊపిరిగా, గో సంరక్షణనే తన ఆత్మగా 2014లో గెలిచిండు. ఎవ్వరు కూడా గెలవనటువంటి పరిస్థితులల్లా ఒక్కటే ఒక సీటు తీసుకొచ్చిండు, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిండు రాజాసింగ్. 2018 మహామహాలు ఉన్నారు, మేము తోపులము తురుములం అని చెప్పుకున్నటువంటి మీరు 2018లో ఎందుకు ఓడిపోయారు? మీరు రాజీనామా చేయరు. ఫస్ట్ మీరు రాజీనామా చేయాలి. 2018లో ఎందుకు ఓడిపోయారు? మీరు అక్కడ ఓడిపోయారు. మీరు రాజాసింగ్ గారు గెలిచిరు, నిలబడ్డారు. 2024లో గెలిచిరు. 2024లో 8 మంది గెలిచిరు, బాగున్నది. 8 మంది గెలిచినప్పుడు రాజాసింగ్ గారే ఎందుకు స్పెషల్ తెలుసా? ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏరియాలా, ఎంఐఎం పట్టున్నటువంటి ఏరియాలా, గోషమాల్లా కాంగ్రెస్ కంచుకోట అది. ఓవైపు బీఆర్ఎస్ ఓట్లు చీల్చుకుంటూ హిందువులది, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుకుంటూ కుల సామాజిక వర్గంనా హిందూ సామాజిక వర్గంనా కొన్ని సిచ్యువేషన్లలో వాళ్ళు చీల్స్తూ, ఇంకొక సైడు ముస్లిం సంబంధించినటువంటి పార్టీ ఉంటుంది అది చీల్చుకుంటా, వాళ్ళందరినీ కడుపులు చీల్చుకుంటూ పేగుల మీద మెడలేసుకొని కోశమాల్ సీట్ కైవసం చేసుకుంటూ హ్యాట్రిక్ కొట్టిండు. ఏం గౌరవం ఇచ్చినాం మనం పార్టీ నుండి? ఏ రోజు ఆయనను మనం దగ్గర తీసుకున్నాం? ఏ రోజు మనం ఎక్కడ పోయినాం? ఏ రోజు మనం ఆయనకు సత్కారం చేసినాం? ఇలాంటి నాయకుని మీరు తీసుకురాగలుగుతారా? నేను ఇంతకుముందు మాకు సంబంధించినటువంటి ఒక అన్నతో మాట్లాడుతూ ఏందన్న పరిస్థితి అంటే సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేయదు, బాగుంది ఇటు వరకు బాగుంది, యాక్సెప్ట్ చేయదు అన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను, బీజేపీ పార్టీని, సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేయదు, బాగుంది ఆడి వరకు. ఆయన బతుకుతా అంటుండు కదా, మరి పంపించచ్చు కదా. ఈడనేమో అవమానం, బయటికి పోతాంటేనేమో యాక్సెప్ట్ చేయరు. రాజాసింగ్ లాంటి వ్యక్తిని
ఆ ప్రజాదరణటు గెలుచుకున్నట్టు మనసులు దోచుకున్నటువంటి వ్యక్తిని మీరు పార్టీలోకి మరొకరిని తీసుకురాగలుగుతారా? ఎందుకని భారతీయ జనతా పార్టీలో ఇమడలేకపోతా ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎవరికైనా సోయి ఉన్నదా? ఎవరికైనా సోయి ఉన్నదా? సర్పంచ్ క్యాండిడేట్లు ఎవరు? మొన్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు, బాగున్నది, బాగున్నది, మీకు దీనికి సలాం కొడతా ఉన్నా, గులాం అయిపోయినా మీకు. కానీ అసలు పోటీ చేయడానికి ఆడ క్యాండిడేట్ ఉన్నాడా? ఓట్లు వేయడానికి క్యాండిడేట్ వార్డు నెంబర్లు గెలుస్తామా? మనము తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల వార్డు నెంబర్లు గెలుస్తామా? ఎన్ని దానిలో డిపాజిట్లు వచ్చినాయి మనకు? ఎంతమందిని మనం ఎంపీలుగా నిలబెట్టినాం, ఎమ్మెల్యేలుగా నిలబెట్టినాం? వాళ్ళు ఏ పద్ధతిన ఏ ప్రకారంగా ప్రజలకు పనిచేస్తున్నారో చెప్పాలి కదా. ప్రకారంగా పనిచేస్తున్నారో చెప్పాలి. ఏంది నువ్వేం పని చేస్తున్నావు? మరి ఏం లెక్క నీది? ప్రజలలో ఉంటున్నావా లేకపోతే రాజకీయ నాయకుల సంకలాలు ఉంటున్నావా పెద్ద నాయకుల చేతలు అని చెప్పి అడగాలి కదా. నేను చిత్రగుప్తు ద్వారా అడుగుతా ఉన్నా, సిరిసనగండ్ల ఇష్యూలా బీఆర్ఎస్ వాళ్ళు పోయిరు, కాంగ్రెస్ వాళ్ళు పోయిరు, ఎమ్మెల్యే గారు పోయిరు, ఎమ్మెల్యే గారు సతీమణి పోయిరు. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎవరు మన మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు పోయిరు. నేను వీడియో చేసేంతవరకు చెప్తున్నా. వాళ్ళ అచ్చంపేట నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు పోయిరు. వాళ్ళ పార్టీకి భారతీయ జనతా పార్టీ నాయకులు కరువైపోయారయ్యా. సిరిసనగండ్ల ఇంటి మీద కాషాయం కమలం గుర్తు పెట్టుకున్నటువంటి కార్యకర్త ఇల్లు కూడా కొడితే కనీసం పలకరించడానికి రానటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మాకు అని అడిగి మా చొక్కా మా అంగి పట్టుకున్నారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాకేం అవసరం అని? ఏం గ్రౌండ్ రిపోర్ట్ ఉండదా? మీ తాన కథాకారకన ఉండదా? ఎవరికి ఇచ్చినాం, ఎలక్షన్లలో కొట్లాడినాం, అయిపోయిందని చేతులు దులుపుకోవడమేనా? ప్రజల పక్షాన పోరాటానికి న్యాయం జరగదా? ఈరోజు సాక్షాత్తు కాషాయ యోధుడే రాజీనామా చేసిండంటే కన్నీళ్ళు ఆగుతలేవు మిత్రమా. జెన్యున్గా ఆయన పోరాటాలు కావచ్చు, ఏడా గోషమాల్, ఏడా షామీర్పేట్ డీసీఎంలు ఉన్నటువంటి గోమాతలను మధ్యరాత్రి 1:45 పోయి ఇడిపించిండు. ఒక్కడే పోయిండు కారు మీద. మన్నా బక్రీద్కి పాత బస్సులా బుల్లెట్ బండి వేసుకుని ఒక్కడే తిరిగిండు. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా తిరిగే దమ్మున్నదా? ఎవరైతే ఈ రాజీనామా కారణమవుతుర్రో ఆ నాయకులను అడుగుతా ఉన్నా. రాజా సింగ్ లేని లోటు భారతీయ జనతా పార్టీకి దెబ్బ. గ్రౌండ్లలో కార్యకర్తలు ఉన్నా ఓట్లు వేసేటోళ్ళు లేరు మనకు. ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్ని గెలిచినాం మనం? ఎందుకు గెలవలే? నా నియోజకవర్గం గురించే మాట్లాడతా. అచ్చంపేట్ 4000 ఓట్లు వచ్చినాయి. ఆ అభ్యర్థి ఎడబోయిండు, కాంగ్రెస్లో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి సంఖలో దూరిండు. అందుకు మరి శ్రీకాంత్ భీమ్ ఉన్నాడు కదా, ఆయనకి ఇస్తే అయిపోతుండే కదా. ఆయనకి ఎందుకు ఇయ్యలే? సతీష్ మాదేవకు శ్రీకాంత్ భీమకు ఏం వ్యతిరేకం ఉన్నది? కాషాయ పార్టీ కోసం కొట్లాడినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు కదా. అచ్చంపేట నా నియోజకవర్గం గురించే మాట్లాడతా, పక్కన వాళ్ళ గురించి నాకు అవసరం. నీకేం తెలుసు అనేటోళ్ళకు నేను చెప్తాను. నా నియోజకవర్గం ఒక కార్యకర్త పడుకునేటప్పుడు కండువ తీయకుండా పడుకుంటాడు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏం సత్కారం చేసిరు మీరు? ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్ని గెలిచిరు? నల్గొండలో ఎన్ని గెలిచిరు? గెలిచే సీట్లు ఓడిపోయారు. కరీంనగర్ ఎన్ని గెలిచిరు? ఉస్నాబాద్ నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసిన. ఎవరికైతే టికెట్ వస్తే గెలుస్తాడో ఆ క్యాండిడేట్ కాకుండా ఇంకో క్యాండిడేట్కి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేసిరు, బీఫామ్ ఇచ్చారు. ఎన్నో ఏరియాలు తిరిగినా ఎందుకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం మీకు ఇష్టం లేదా?